సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ వారం రోజుల్లో తిరుపతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలోని సిట్ అధికారులతో సిబిఐ చీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. టీటీడీకి కల్తీని సరఫరా చేసిన కేసు పురోగతిపై ఆరా తీశారు. సమీక్ష సందర్భంగా యా డైరీ నుంచి నెయ్యి సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ మునుపటి ముఖ్యులను ప్రశ్నించే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇక సిబిఐ డైరెక్టర్ తాజా సమీక్ష కొద్ది రోజుల్లో ఆయనే స్వయంగా తిరుపతికి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. టీటీడీకి సంబంధించిన మునుపటి కీలక అధికారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరణకు సంబంధించిన టెండర్ నిబంధనలను ఎందుకు సడలించాల్సి వచ్చింది? తక్కువ ధరకు కోట్ చేసిన నెయ్యిని ఎలా కొనుగోలు చేశారు? బహిరంగ మార్కెట్లో నెయ్యి ధర ఎక్కువ ఉండగా తక్కువకు సరఫరా చేయడం ఎలా సాధ్యం? తక్కువకు సరఫరా అంటే నాణ్యతలో రాజీ పడినట్లు కదా అన్న అంశాలపై ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యి నాణ్యతమైంది ఉండాలని, అలాంటప్పుడు తక్కువ ధరకు సరఫరా చేసే నెయ్యి నాణ్యంగా ఉంటుందని అప్పటి టీటీడీ బాధ్యులు ఎలా భావించారు? దీనిపై ఎలా నిర్ణయాలు తీసుకున్నారు అనే ప్రశ్నలు సిట్ అధికారులను వేధిస్తున్నాయి. దీని వెనుక పర్సంటేజీలు, కమిషన్లు వంటి ఆర్థిక లబ్ధి గాని లేదంటే అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనైనా గాని ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండాలి అని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సందేహాల నివృత్తి కోసము ఇప్పటికే అరెస్ట్ అయిన డైరీల ప్రతినిధులకు తాముగానే ఈ వ్యవహారం నడిపారా లేక తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది ఇంకా తెలుసుకోలేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ముందుగా టీటీడీలోని అప్పటి కీలక అధికారిని, ఆపై పాలక మండలి ముఖ్యులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సిట్ అధికారుల దర్యాప్తులో కొత్తగా మరో అంశం వెలుగు చూసినట్లు సమాచారం. యా డైరీ నుంచి టీటీడీకి సరఫరా చేసిన 8 ట్యాంకర్లలో 4ని అనుమతించి మిగిలిన 4ని తిరస్కరించారు. అయితే ఆ ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి పరిణామంలో కూడా తేడాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ట్యాంకర్కు కనీసం 2000 నుంచి 3000 కిలోల చొప్పున తేడా ఉన్నట్లు సమాచారం. టీటీడీకి అందజేసిన ట్రిప్ షీట్లలో ఎక్కువ పరిణామం నమోదు చేశారు అని, అదే డైరీలోని లాక్ షీట్లలో తక్కువ పరిణామం నమోదు చేశారు అని తెలిసింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న 4 నిందితుల కస్టడీ కోసం సిట్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారు అన్న నేర ఆరోపణతో ఏఆర్, వైష్ణవి, బోలేబాబా డైరీలకు చెందిన 4 కీలక వ్యక్తులను సిట్ గత ఆదివారం రాత్రి అరెస్ట్ చేసింది. అదే రోజు అర్ధరాత్రి స్థానిక 2వ ఏటీఎం కోర్టు నిందితులు 4కి 11 రోజుల పాటు రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలుకు తరలించారు. ఇక మరుసటి రోజు సోమవారం సిట్ అధికారులు నిందితులు రాజశేఖరన్, పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ, వినయ్ కాంత్ చావడాలను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 2వ ఏటీఎం కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.